మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోరిక బలరాం నాయక్ అయితే ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ రేవంత్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ 4 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా మానుకోట అంతా జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నేత మొత్తానికైతే ఇక్కడ మన బెల్లె నాయకులు ఉన్నారు. ఎట్లా ఉన్నది పరిస్థితి? పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని పార్లమెంటు సీట్లు రాబోతున్నాయి? ఇవాళ మానుకోట జనసంద్రంగా మారింది. ఈ జనాన్ని చూస్తే మీరు ఎట్లా భావిస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం వచ్చారు. ఇవాళ నామినేషన్ బలరాం నాయక్ గారు వేశారు. ఆ సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, జన సముద్రంగా మానుకోట మారింది. మొత్తం తెలంగాణలో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. భారతదేశానికి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పి దేశ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఏం రోల్ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ పోయి ప్రధానమంత్రి అయ్యేది లేదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది 15-16 స్థానాలకు. అందులో కూడా చాలా సీట్లలో ఇవాళ డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో ఒకవైపు బీజేపీకి, రెండో వైపు కాంగ్రెస్కు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారు అనేటటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. 92 కోట్ల మంది ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇంత పెద్ద యుద్ధంలో తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది కాంగ్రెస్ వైపు నిలబడేటటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ దేశానికి స్కానింగ్ రిపోర్ట్ కావాలంటాడు మొదటిసారిగా 75 సంవత్సరాల తర్వాత. ఎన్నో పాలకులు పోయిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా ఎంత ఉంది, బీసీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తున్నాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎస్సీల జనాభా ఎంత ఉన్నది, ఎస్టీలకు జనాభా ప్రకారం ఎందుకు అన్ని రంగాల్లో వాటా రావట్లేదు, మహిళల జనాభా ప్రకారం మహిళలకు ఎందుకు హక్కులు దక్కట్లేదు అనే ప్రశ్నను, ఎస్టీల జనాభా ప్రకారం ఎస్టీలకు ఎందుకు దక్కట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భర్తీ ఎందుకు చేయలేదు, మేము వస్తే చేస్తామని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీ మాట ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి పిల్లవాడు మొదటి జీతం మీద ఆయన హక్కు ఉంటుంది. కాబట్టి ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మొదటి సంవత్సరం ఆయన అప్రెంటిస్షిప్కి ఎంటర్ చేసి ₹1,00,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఈ దేశం మరొక అడుగు ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో అన్ని సామాజిక వర్గాలు సమానత్వాన్ని సాధించుకునే లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. మానుకోట బిడ్డగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇలా మహబూబాద్ అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు మానుకోట గడ్డ మీద అడుగుపెట్టారు. ఇవాళనే నిన్నటి నుంచి నామినేషన్లు మొదలైనాయి. ఇవాళ మహబూబ్ నగర్, ఇటు మహబూబాద్ 2 దిక్కుల ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ తన సొంత జిల్లా, మహబూబాద్ కూడా తనకు సొంత జిల్లాతో సమానం అనేటటువంటి ఒక ఫీలింగ్ను, ఒక భావనను రేవంత్ రెడ్డి గారు కలిగి ఉన్నారు. అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన గుండెల్లో ఉన్నటువంటి మహబూబాద్, ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మొదటిసారిగా ఆ రోజు మేము తీసుకొచ్చాం. రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే పరామర్శించడానికి, ఒక టీచర్ ఆత్మహత్య జరిగితే ఈ టీచర్ను పరామర్శించారు. సాగర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆయనను పరామర్శించాడు. అదేవిధంగా ఇక్కడ యువకుల ఆలోచనలు ఉనికిపట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. కాబట్టి మహబూబాద్ ప్రజలు కూడా రేవంత్ రెడ్డికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మహబూబాద్ పార్లమెంటులో బలరాం నాయక్ ఎన్ని ఓట్ల మెజార్టీతో తీసుకురాబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు నెరవేర్చబోతుంది మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో? అంటే మహబూబాద్లో గతంలో మేము ఇచ్చినటువంటి అన్ని హామీల్ని అమలు చేసేయడం కోసం, ఎందుకంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ తలా తోకలేని విమర్శ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 నెలలు కాకముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా? సాధ్యమవుతుందా? అంటే మినిమం అవగాహన లేదు. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిన తర్వాత అన్ని హామీలు అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మహిబాద్కి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు జరుగుతాయి. 100% సభ సక్సెస్ అయిందండి. యావత్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 సీట్లు కాదు 15-16 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. భారతదేశ చరిత్రలో ఈసారి బీజేపీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పగూలిపోవడం ఖాయం. ఇక్కడ
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగానైతే కూలిపోయిందో, తెలంగాణ ప్రజలు ఏ విధంగానైతే మార్పు కోరుకున్నారో అదేవిధంగా యావత్ దేశం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని యావత్ జాతి, యావత్ భారతదేశం కోరుకుంటుంది సార్. ఈసారి మాత్రం ఇక్కడ మహబాద్ స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు సుమారు 3.5 లక్షలు పైచీలుగు మెజార్టీతోటి అఖండ విజయం సాధిస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మానుకోటకు రానున్న నేపథ్యంలో వచ్చారు. ఇవాళ సభ సక్సెస్ అయినట్టేనా? జనం సంద్రత బాగా వచ్చారా? జనాలు బాగానే వచ్చారు, సక్సెస్ అయింది. పోతే ఇవాళ అంటున్నట్టుగా ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పి వాళ్ళు ఓట్లు అడగాలి. ఏమి చేయలేదు కనుక ప్రభుత్వ శాఖలన్నీ ప్రైవేటు పరం చేసి ఉన్నత వర్గాలకు ప్రజల సొమ్ము దోచిపెట్టి అనేకమైనటువంటి జిఎస్టీలటువంటి అందరి నెత్తిన, పేద ప్రజల రైతుల నెత్తిన కొట్టి మరి దేశానికి, మీ రాష్ట్రానికి నష్టం చేసినటువంటి, రైతులకు నష్టం చేసినటువంటి పార్టీలు ఓటు అడిగే హక్కు లేదు. ఖచ్చితంగా ఈసారి దేశంలో ఇలా త్యాగాల కుటుంబం అయినటువంటి ఇందిరమ్మ కుటుంబము, మరి వారి మనవడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. బలరాం నాయక్ ఎన్ని ఓట్ల మెజార్టీతో రాబోతున్నారు? బలరాం నాయక్ బంపర్ మెజార్టీ, దాదాపుగా 3 లక్షల మెజార్టీతోని మరి బలరాం నాయక్ గెలుస్తారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికీ మొత్తానికి మానుకోటలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాకతోనూ కూడా మానుకోట అంతా ఒక జనసంద్రంగా మారిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, ఇక్కడికి సంద్రం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ కూడా చాలా అద్భుతంగా కూడా సక్సెస్ అయిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా మిలిటరీ బలగాలు అయితే ఇక్కడ మోహరించున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాకతోనూ కూడా ఇక్కడ మిలిటరీ బలగాలు ఇక్కడ భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ సభ ప్రాంగణాలు ముంగట మొత్తం ముక్కు చిత్రంగా, అంటే ఎవరు రాకుండా కూడా, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇవాళ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది పోలీసులు అయితే పహారా కాస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవాళ మానుకోటలో కూడా చాలా ఫుల్ సక్సెస్ఫుల్ అయింది చెప్పుకోవచ్చు. మహబాద్ సభకైతే చాలా జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మహబాద్ సభతో కూడా ఇవాళ పోరిక బలరాం నాయక్ అయితే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సభ ఆయన గెలుపు బాటగా దిశగా నిలుస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో స్వామి, ANN న్యూస్, మానుకోట నుంచి.